ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రతిష్ట మసకబారింది. ఆ పార్టీకి గట్టి పట్టున్న రాయలసీమలో సైతం ఇటీవల ఎన్నికలలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. అయితే కొద్దిగా దెబ్బతిన్న కడప జిల్లాలో మాత్రం ఏదో పరువు దక్కింది అనిపించుకోగలిగింది. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో పట్టు నిలుపుకున్న ఆయన సొంత మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి మాత్రం గత 10 ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న కమలాపురంలో పట్టు కోల్పోయారు. ఘోర పరాజయం పాలయ్యారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన కడప జిల్లాలో వైసీపీ ప్రభ వేగంగా మసకబారిపోతోంది. జిల్లాలోని మున్సిపాలిటీలు ఒకదాని వెంట ఒకటిగా వైసీపీ చేజారుతున్నాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట ఇలా అన్ని మున్సిపాలిటీల్లోనూ అదే పరిస్థితి. కౌన్సిలర్లు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. తెలుగుదేశం గూటికి చేరుతున్నారు. క్యాడర్ సంగతి సరే, వారెప్పుడో పార్టీకి దూరమయ్యారు. ఇక ఇప్పుడు తాజాగా జగన్ మేనమామ 10 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించిన కమలాపురం మున్సిపాలిటీ కూడా చేజారిపోతోంది. ఇలా జిల్లాలో ఒక్కటంటే ఒక్క మున్సిపాలిటీ కూడా వైసీపీకి లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. చివరాఖరికి కడప కార్పొరేషన్ లోనూ అదే పరిస్థితి. అంతెందుకు, పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం తలుపు తడుతున్న పరిస్థితి. అయితే తెలుగుదేశం నుంచి వారికి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని, అందుకే పులివెందుల్లో ప్రస్తుతానికి వైసీపీ సేఫ్ గా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కమలాపురం మున్సిపల్ చైర్మన్ మర్పూరి మేరీ, కౌన్సిలర్లు షేక్ నూరి, రాజేశ్వరి, సలీలా, నాగమణి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరి చేరికతో కమలాపురం మున్సిపాలిటీలోని వైసీపీ మైనారిటీ అయిపోయింది. గతంలోనే పలువురు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశం కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజా చేరికలతో కమలాపురం మున్సిపాలిటీలో తెలుగుదేశం మెజారిటీలో ఉంది. దీంతో కమలాపురం మున్సిపాలిటీ తెలుగుదేశం వశమైనట్లే.